హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుంటామంటే సీసెస్, సెలెక్టర్స్ అలాగే ఇన్హెరిటెన్స్ దాని గురించి అయితే తెలుసుకున్నాం అనమాట. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం ఒకసారి అయితే రిఫర్ చేసుకుందాం అనమాట. ఓకేనా? బూట్స్ట్రాప్ నావ్ బార్, దీన్నే నావిగేషన్ బార్ అని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ప్రీవియస్ వీడియోలో ఓ నావ్ బార్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, బూట్స్ట్రాప్కి వెళ్ళి ఏ విధంగా తెచ్చుకోవాలి అని అయితే చూసాం అనమాట. అందులో మనం యాడింగ్ లింక్స్ అంటే ఈ నేమ్స్ అనేవి ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది తెలుసుకున్నాం. దాంతోపాటు లోగో ఏ విధంగా యాడ్ చేయాలి, అలాగే దాని హైట్ విడ్త్ ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది చూడడం జరిగింది. దాంతోపాటు అలైనింగ్ నావ్ ఐటమ్స్ అంటే ఈ ఐటమ్స్ అనేవి లెఫ్ట్లో, సెంటర్లో అలాగే రైట్లో ఏ విధంగా మూవ్ చేయాలి అనేది తెలుసుకున్నాం అనమాట. అలాగే మనం దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ నాబార్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది ప్రీవియస్ వీడియోలో అయితే నేర్చుకోవడం జరిగిందనమాట. దీంతోపాటు మనం సీసెస్ బాక్స్ ప్రాపర్టీకి సంబంధించిన మార్జిన్ అలాగే ప్రాపర్టీ వాల్యూస్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. అలాగే మనకి మార్జిన్కి ఆటో అనే కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం అనేది చెప్పడం జరిగింది అనమాట. ఈ ఆటో కీవర్డ్ యూజ్ చేసుకొని మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనేవి సెంటర్లో, లెఫ్ట్లో అలాగే రైట్లోకి ఏ విధంగా మూవ్ చేయాలి అని అయితే నేర్చుకున్నాం అనమాట. దాంతోపాటు బూస్టప్ యూటిలిటీ యూజ్ చేసుకొని మనకి మార్జిన్లో కూడా మనం ఈ విధంగా మూవ్ చేయొచ్చు అనేది చెప్పడం జరిగిందనమాట. ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ని మనం బూస్టప్ యూటిలిటీస్ యూజ్ చేసుకుని కూడా చేయొచ్చు అనేది తెలుసుకున్నాం అనమాట. M-ఆటో, ML-ఆటో అలాగే MR-ఆటో యూజ్ చేసుకొని మనం అయితే ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ని లెఫ్ట్, రైట్ అలాగే సెంటర్కి అయితే మూవ్ చేయొచ్చు అనేది నేర్చుకోవడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుంటాం అంటే సీసెస్, సెలెక్టర్స్ అండ్ ఇన్హెరిటెన్స్. ఇది మనకి మోస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్, చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ క్లాస్ అనేది. ఓకేనా? సీసెస్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ అయితే ఉండడం జరిగింది అనమాట. అందులో మనకి క్లాస్ సెలెక్టర్ కానీ, ఐడి సెలెక్టర్ కానీ అలాగే టైప్ సెలెక్టర్, వీటి గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాం. ఓకేనా? అలాగే మోస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ సిఎస్ఎస్, అందులో మనకి ఇన్హెరిటెన్స్ అంటే ఏందో చూస్తాం అనమాట ఈ వీడియోలో. అలాగే మనం ముందుగా సిఎస్ఎస్ సెలెక్టర్స్ అంటే ఏందో చూద్దాం. అసలు మనకి సెలెక్టర్ అంటే ఏందో చూద్దాం అనమాట. ఈ సెలెక్టర్ అంటే ఏంటంటే మనం HTML దేన్ని అయితే స్టైల్ చేద్దాం అనుకుంటున్నాం ఆ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి ఆ సెలెక్టర్కి మనం ఏవైతే ప్రాపర్టీస్ ఇస్తామో ఆ ప్రాపర్టీస్ అనేవి మనకి ఆ సెలెక్టర్ ఏదైతే సెలెక్ట్ చేసిన HTML ఎలిమెంట్ ఉంటుందో దానికైతే అప్లై కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ సెలెక్టర్ ఏం చేస్తుందంటే ఒక HTML ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి దానికి సెలెక్టర్ ఇచ్చినట్టయితే దానిలో ఉన్న CSS ప్రాపర్టీస్ అనేవి దానికైతే రూల్ సెట్ అనేది మనకైతే HTML ఎలిమెంట్కి అయితే అప్లై కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం బ్లూ కలర్ ఇచ్చాము, అందులో మనకి ఆ ఎలిమెంట్కి అయితే బ్లూ కలర్ అయితే రావడం జరిగింది ఈ విధంగా అనమాట. ఓకేనా? మనం ముందుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఉంటాయని చెప్పుకోం కదా, మనకి మోస్ట్లీ యూజ్ చేసే సెలెక్టర్స్ ఏందో చూద్దాం అనమాట. ఓకేనా? క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్, టైప్ సెలెక్టర్ లేదా ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే యూనివర్సల్ సెలెక్టర్, అట్రిబ్యూట్ సెలెక్టర్, సుడో క్లాస్, అలాగే కాంపౌండ్ సెలెక్టర్స్, కాంప్లెక్స్ సెలెక్టర్స్, ఇలా మనకి మల్టిపుల్ ఇంకా చాలా సెలెక్టర్స్ అయితే ఉండడం జరిగిందనమాట. మనం ఈ వీడియోలో ఈ 3 సెలెక్టర్స్ గురించి అయితే నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? ముందుగా క్లాస్ సెలెక్టర్. మనకి ఈ క్లాస్ సెలెక్టర్ అనేది ఫెమిలియర్ అనమాట. మనం దీన్నే ఇప్పటి వరకు అయితే మనం నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? ఈ క్లాస్ సెలెక్టర్ అనేది మనకి డాట్ తోటి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడైతే సిఎస్ఎస్లో మనం ఒక సెలెక్టర్ క్రియేట్ చేసాము, ముందుగా డాట్ తోటి స్టార్ట్ అయింది అనుకోండి, డాట్ డాట్ ఇచ్చి మనం క్లాస్ నేమ్ ఇచ్చినట్టయితే అది మనకి క్లాస్ సెలెక్టర్. ఈ క్లాస్ సెలెక్టర్ ఈ రూల్ సెట్ అయితే క్రియేట్ చేసాం. ఈ రూల్ సెట్ అనేవి మన HTML ఎలిమెంట్కి అప్లై కావాలంటే మనం క్లాస్ అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడైతే క్లాస్ సెలెక్టర్ క్రియేట్ చేసాము, ఇప్పుడు మనం క్లాస్ అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని మనం ఆ ఎలిమెంట్ని అయితే స్టైల్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకి ఒక హెడ్డింగ్, 2 పారాగ్రాఫ్స్ అయితే ఉండడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి డాట్ డాట్ అని ఇచ్చినామంటే అది క్లాస్ సెలెక్టర్. డాట్ హెడ్డింగ్, క్లాస్ నేమ్ వచ్చేసి హెడ్డింగ్, అలాగే దానికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ అయితే ఇచ్చడం జరిగింది. దాని తర్వాత డాట్ పారాగ్రాఫ్, చూసారు కదా, ఇది కదా క్లాస్ సెలెక్టర్ నేమ్ అనమాట. ఓకేనా? ఈ సెలెక్టర్స్ అనేవి మనకి ఈ HTML ఎలిమెంట్కి అప్లై కావాలంటే మనం క్లాస్ అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? క్లాస్ ఈజ్ ఈక్వల్ టు దాని యొక్క నేమ్ వచ్చేసి హెడ్డింగ్. ఓకేనా? మళ్ళీ అలాగే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు పారాగ్రాఫ్, క్లాస్ ఈజ్ ఈక్వల్ పారాగ్రాఫ్, ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏ విధంగా అవుట్పుట్ వస్తుంది, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి మనం VS కోడ్లో కూడా రన్ చేసి అయితే చూద్దాము. మనం VS కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ నేను ఆల్రెడీ ఈ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మోస్ట్లీ మీకు అయితే తెలుసు కదా, మనం చాలా ప్రాజెక్ట్స్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే మీకు లెఫ్ట్ సైడ్లో అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మీకు చూసారు కదా, మనకి అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట.
ఎప్పుడైతే మనం డాట్ తోటి వచ్చి స్టార్ట్ చేస్తామో అది మనకి క్లాస్ సెలెక్టర్ అనేది గుర్తుంచుకోండి అనమాట. ఓకేనా. దీని తర్వాత మనం ఐడి సెలెక్టర్. ఓకేనా. ముందుగా మనకి ఐడి అంటే తెలుసు కదా. ఐడి అంటే యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనేది చెప్పడం జరిగింది. ఈ ఐడి యాట్రిబ్యూట్ అనేది మనకి యూనిక్గా ఇవ్వడానికి ఒక HTML ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ ఐడి యాట్రిబ్యూట్ యూజ్ చేసుకొని మనం HTML ఎలిమెంట్స్ని స్టైల్ చేయొచ్చు అనమాట. ఏ విధంగా అంటే ఈ యాష్ స్టార్టింగ్లో మనం యాష్ ఇచ్చి ఏదైనా ఐడి నేమ్ ఇచ్చినట్టయితే మనం దాన్ని ఐడి సెలెక్టర్ అనేది పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఎప్పుడైతే యాష్ తోటి స్టార్ట్ అవుతుందో దాన్ని మనం ఐడి సెలెక్టర్ అనేది పిలవడం జరుగుతుంది అనమాట. యాష్ ఇచ్చి దాని తర్వాత దాని లోపల ప్రాపర్టీస్ ఇచ్చినట్టయితే మనం దాన్ని ఐడి సెలెక్టర్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ ఐడి సెలెక్టర్ని మనకి యూనిక్ ఇవ్వాలన్నమాట. ఓకేనా. ప్రతి HTML ఎలిమెంట్కి యూనిక్ ఐడి నేమ్ అయితే ఉండాలి. ఓకేనా. ఇచ్చిన నేమ్ ఇంకొక HTML ఎలిమెంట్కి అయితే ఇవ్వద్దు అనమాట. సేమ్ నేమ్ని ఇంకొక HTML ఎలిమెంట్కి ఇవ్వద్దు అనమాట. అది మనకి బెస్ట్ ప్రాక్టీస్ కాదనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ మనకి హెడ్డింగ్ ఒకటి ఉంది, 2 పారాగ్రాఫ్స్ అయితే ఉండడం జరిగింది. దీన్ని చూశారు కదా, మనం ఇండివిజువల్గా అయితే స్టైల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఈ హెడర్ పార్ట్ని స్టైల్ చేయడానికి యాష్ కంట్రీ హెడ్డింగ్ నచ్చి మనకి ఫాంట్ సైజు, కలర్, ఫాంట్ వెయిట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఈ పారాగ్రాఫ్ని స్టైల్ చేయడానికి యాష్ పాపులేషన్ పారాగ్రాఫ్ అని ఇచ్చి దాని కలర్ బ్లూ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ పారాగ్రాఫ్ని స్టైల్ చేయడానికి స్టేట్స్ పారాగ్రాఫ్ అని ఇచ్చి దాని కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 మనకి పారాగ్రాఫ్సే కానీ మనం ఇండివిజువల్గా అయితే స్టైల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు యూనిక్గా నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. ఒక HTML ఎలిమెంట్కి ఇచ్చిన నేమ్ ఇంకొక HTML ఎలిమెంట్కి అయితే ఇవ్వద్దన్నమాట. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. దీన్ని కూడా మనం ఒకసారి మన VS కోడ్లో రన్ చేసి అయితే చూద్దాం. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ దీన్ని అయితే తీసేస్తున్నాను. ఐడి యాట్రిబ్యూట్ అయితే యూజ్ చేద్దాం. ఐడి ఈజ్ ఈక్వల్ టు మనకి డబుల్ కోట్స్ మధ్యలో కంట్రీ కంటైనర్ అనేది ఇద్దాము. ఓకేనా. కంట్రీ హెడ్డింగ్ అనేది ఇచ్చాను. కంట్రీ హెడ్డింగ్ అలాగే దీన్ని కూడా తీసేస్తున్నాను. దీన్ని కూడా నేను ఐడి యాట్రిబ్యూట్ ఇచ్చి దాని ఒక క్లాస్ నేమ్ వచ్చేసి పాపులేషన్ పారాగ్రాఫ్ అనేది ఇస్తున్నాను. పాపులేషన్ పారాగ్రాఫ్. ఓకేనా. ఇక్కడ కూడా నేను స్టేట్స్ పారాగ్రాఫ్ అనేది ఇస్తాను. ఐడి ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో నేనైతే స్టేట్స్ పారాగ్రాఫ్. ఓకేనా. మనం దీనికి రూల్ సెట్ అయితే రాద్దాం అనమాట. మనకి హెడ్డింగ్ అని ఉంది కదా, దీన్ని అయితే తీసేస్తున్నాను. మనకి ఐడి సెలెక్టర్ క్రియేట్ చేసేటప్పుడు మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది యాష్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది. క్లాస్ సెలెక్టర్ అయితే డాట్ తోటి. ఓకేనా. ఇక్కడ నేను కంట్రీ హెడ్డింగ్ అనేది ఇస్తున్నాను. కంట్రీ హెడ్డింగ్ ఇవ్వగానే మీకు చేంజ్ అవుతుంది చూసారు కదా. దీనికి ప్రాపర్టీస్ అయితే అప్లై కావడం జరిగింది హెడ్డింగ్కి. అలాగే మనం పారాగ్రాఫ్ కూడా చేంజ్ చేద్దాం. యాష్ అని ఇచ్చి మనం పాపులేషన్ పారాగ్రాఫ్ అనేది ఇద్దాము. పాపులేషన్ పారాగ్రాఫ్ ఇచ్చాం కదా, ఓన్లీ పాపులేషన్ పారాగ్రాఫ్ మాత్రమే చేంజ్ కావడం జరిగింది. మనం ఇంకొక పారాగ్రాఫ్ని కూడా స్టైల్ చేద్దాం. దీని అయితే కాపీ పేస్ట్ చేసుకున్నాం. మనకి ఐడి యాట్రిబ్యూట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మల్టిపుల్ వీటికి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తాను. ప్రీవియస్గా ఫస్ట్ అయితే మనం దీని అయితే చేంజ్ చేద్దాం. దీనికి నేను స్టేట్ పారాగ్రాఫ్ అనేది ఇస్తాను. యాష్ ఇండోస్వి. ఇక్కడ నేను స్టేట్ పారాగ్రాఫ్ అనేది ఇస్తున్నాను. మనకి గ్రీన్ కలర్లోకి అయితే రావడం జరిగింది. ఓకేనా. ఇక్కడ 2 నేను బ్లూ కలర్లో ఇచ్చాను కదా, గ్రీన్. ఓకేనా. గ్రీన్ కలర్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా. మనం ఓన్లీ ఒక ఐడి నేమ్ని మనం మల్టిపుల్ వీటికి యూజ్ చేసుకోవచ్చు, కానీ అది మన బెస్ట్ ప్రాక్టీస్ కాదనమాట. ఈ పారాగ్రాఫ్ ఉంది కదా, చూపిస్తాను ఒక్క నిమిషం. ఈ పాపులేషన్ పారాగ్రాఫ్ని మనం సేమ్ నేమ్ని మనం ఇంకొక HTML ఎలిమెంట్కి అయితే యూజ్ చేసినా కానీ వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూపిస్తాను. ఓకేనా. మనకి సేమ్ ప్రాపర్టీస్ అయితే అప్లై కావడం జరుగుతుంది చూసారా. దీన్ని కూడా బ్లూ కలర్లోకి మారింది, కానీ ఇది మనకి బెస్ట్ ప్రాక్టీస్ కాదనమాట. ఒక ఐడి అనేది మనం ఒక యూనిక్గా ఇవ్వడానికి అయితే యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇలా ఇవ్వడం రాంగ్ అనమాట, రాంగ్ ప్రాక్టీస్. ఇలా ఇవ్వద్దు అనమాట. ఒక ఐడి యాట్రిబ్యూట్ వాడినప్పుడు మనం యూనిక్గా నేమ్స్ అయితే ఇవ్వాలి. ప్రతి HTML ఎలిమెంట్కి మనకి యూనిక్గా నేమ్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా. దీని తర్వాత మనకి టైప్ సెలెక్టర్ లేదా ట్యాగ్ నేమ్ సెలెక్టర్. ఈ నేమ్లోనే ఉంది కదా ట్యాగ్ నేమ్ సెలెక్టర్. ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా ట్యాగ్ నేమ్స్ యూజ్ చేసుకొని స్టైల్ చేయొచ్చు అనమాట. ఓకేనా. H1, P, div ఇవన్నీ ట్యాగ్ నేమ్స్ కదా. ఈ ట్యాగ్ నేమ్స్ యూజ్ చేసుకొని మనం HTML ఎలిమెంట్స్ని అయితే స్టైల్ చేయొచ్చు అనమాట.
మనం ఎలాంటి యాట్రిబ్యూట్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సేమ్ ఇవైతే హెడ్డింగ్, పారాగ్రాఫ్. ఇప్పుడు మనం హెడ్డింగ్ని స్టైల్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఓన్లీ దాని ఒక ట్యాగ్ నేమ్ H1 ఇచ్చి దానికి మనం ప్రాపర్టీస్ ఇచ్చినట్టయితే మనకి ఎన్ని హెడ్డింగ్స్ ఉన్నా H1 తోటి ట్యాగ్ నేమ్ తోటి ఎన్ని హెడ్డింగ్స్ ఉన్నా ఈ ప్రాపర్టీస్ అనేవి అప్లై కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? పారాగ్రాఫ్ అలాగే ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా, ఈ 2 పారాగ్రాఫ్స్కి మన బ్లూ కలర్లోకి అయితే మారడం జరుగుతుంది అనమాట. ఈ P అని ఇచ్చినట్టయితే ట్యాగ్ నేమ్ ఇచ్చినట్టయితే ఓకేనా, మనకి ఏ విధంగా అవుట్పుట్ వస్తుందంటే చూసారు కదా, ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దీన్ని కూడా మనం ఒకసారి మన VS కోడ్లో అయితే రన్ చేద్దాం. ఇక్కడ నేను దీన్ని అయితే తీసేస్తున్నాను, ఈ ఐడి సెలెక్టర్ అయితే తీసేస్తున్నాను. ట్యాగ్ నేమ్స్ ఇచ్చి స్టైల్ అయితే చేద్దాము. ఓకేనా, మనం ఇక్కడ సిఎస్ఎస్లోకి వచ్చినట్టయితే మనం ఈ హెడ్డింగ్ నేను H1 అయితే ఇస్తాను. ఇక్కడ నేను H1 చూసారు కదా, మనకి H1 ఇవ్వగానే మనకి హెడ్డింగ్ అయితే దాని ఒక స్టైల్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఓకేనా, నేను ఎలాంటి సెలెక్టర్ని యాట్రిబ్యూట్ని అయితే యూజ్ చేయలేదు అనమాట. దీన్ని కూడా పారాగ్రాఫ్ అనేది ఇచ్చాను. చూసారు కదా, మనకి ఆ 2 అయితే బ్లూ కలర్లోకి అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ నేను ఓన్లీ ఈ సెలెక్టర్ నేమ్స్ యూజ్ చేసుకుని అయితే చేయడం జరిగింది అనమాట. ఓన్లీ ఈ ట్యాగ్ నేమ్స్. ఒక నిమిషం మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది అనమాట. మనం ఎన్ని హెడ్డింగ్స్ యూజ్ చేసినా కానీ మనకి సేమ్ ప్రాపర్టీస్ అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, ఇంకొక హెడ్డింగ్ ఇచ్చాను. నేను హెడ్డింగ్ ట్యాగ్ యూజ్ చేశాను కదా, ఈ హెడ్డింగ్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల మనం ఎన్ని హెడ్డింగ్స్ ఇచ్చినా కానీ మనకి ఆ ప్రాపర్టీస్ అనేవి అప్లై కావడం జరుగుతుంది అనమాట. మళ్ళీ ఈ పారాగ్రాఫ్స్ని ఇచ్చాను అనుకోండి, మనకి ఆ పారాగ్రాఫ్స్ కూడా సేమ్ స్టైల్ అయితే అప్లై కావడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా మీరు ఎన్ని హెడ్డింగ్స్ ఇచ్చినా కానీ మనకి H1 అనే ట్యాగ్ యూజ్ చేసినప్పుడు మనకి H1 తోటి ఎన్ని హెడ్డింగ్స్ ఉన్నాయో అన్ని హెడ్డింగ్స్కి మనకి ఈ సేమ్ స్టైల్ అయితే అప్లై కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ దీని తర్వాత మనం ఈ 3 టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ గురించి అయితే నేర్చుకోవడం జరిగింది. కానీ ఈ 3 టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ అనేవి ఏ సందర్భాల్లో యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఏ టైంలో మనం అప్లై చేయాలి అనేది మనం మోస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ సిఎస్ఎస్ కంప్లీట్ చేసిన తర్వాత, ఈ కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీకు క్లియర్ ఐడియా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ క్లాస్ సెలెక్టర్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఐడి సెలెక్టర్ ఎప్పుడు యూజ్ చేయాలి, అలాగే ఈ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది మీకు ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత మీకు ఒక క్లియర్ ఐడియా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్లో మనకి మెయిన్గా 3 అయితే ఉండడం జరుగుతుంది. HTMLలో మనకి ఇన్హెరిటెన్స్, ఓకేనా, స్పెసిసిటీ, ఓకేనా, క్యాస్కేడింగ్, ఈ 3 అనేవి మనకి ఫండమెంటల్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటి గురించి అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం ఈ వీడియోలో ఇన్హెరిటెన్స్ గురించి అయితే తెలుసుకుంటాం అనమాట. ముందుగా వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్, అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏందో చూద్దాం అనమాట. ఇక్కడ మనకి ఈ పేరెంట్ అనేది ఒక కంటైనర్ అనుకోని, ఈ కంటైనర్ లోపల కొన్ని ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్ని మీరు చైల్డ్ అని అయితే అనుకోండి అనమాట. కానీ ఇప్పుడు పేరెంట్కి కొన్ని ప్రాపర్టీస్ అప్లై చేసినప్పుడు అందులో కొన్ని ప్రాపర్టీస్ అనేవి చైల్డ్కి అప్లై అయితే దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అనేది అనడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనం ప్రాపర్టీస్ అనేవి కొన్ని పేరెంట్కి అప్లై ఇచ్చాము, కొన్ని ప్రాపర్టీస్ అనేవి పేరెంట్స్కి ఇచ్చాము, అందులో కొన్ని చైల్డ్కి అప్లై అయ్యాయి అనుకోండి. పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ కొన్ని మనకి చైల్డ్కి అప్లై అయినాయి అనుకోండి, ఇప్పుడు మనం దాన్ని ఇన్హెరిటెన్స్ అని అయితే పిలవడం జరుగుతుంది అనమాట. మనం జనరల్గా మనకి పేరెంట్ ప్రాపర్టీస్ ఇన్హెరిటెడ్ టు చైల్డ్ అని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే div క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంట్రీ కంటైనర్ అని ఉంది కదా, ఇది మనకి పేరెంట్ ఎలిమెంట్ అని అయితే గుర్తుంచుకోండి. ఇది పేరెంట్ కంటైనర్, ఓకేనా, ఈ పేరెంట్ ఎలిమెంట్. ఓకేనా, దీని లోపల ఉన్న ఎలిమెంట్స్ ట్యాగ్స్ అయితే ఇది చైల్డ్ ఎలిమెంట్స్. ఇందులో ఉన్న హెడ్డింగ్ కానీ పారాగ్రాఫ్ కానీ ఇంకో పారాగ్రాఫ్ కానీ దీన్ని మనం చైల్డ్ ఎలిమెంట్స్ అని అయితే చెప్పుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ పేరెంట్ ఎలిమెంట్కి కలర్ ఇచ్చాము, కలర్ ప్రాపర్టీ ఇచ్చాము, మనకి ఇందులో ఉన్న చైల్డ్కి అయితే అప్లై అవుతాయా కాదా అనేది మనం ఒకసారి రన్ చేసి అయితే చూద్దాం అనమాట. కంట్రీ కంటైనర్, ఇప్పుడు మనకి VS కోడ్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ నేను ఒక div ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. div, ఇప్పుడు ఇది div అనేది ఇది మనకి మెయిన్ కంటైనర్ అంటే పేరెంట్ కంటైనర్, ఇది మనకి పేరెంట్ కంటైనర్, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి చైల్డ్ అనమాట. ఓకేనా, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో మనకి కంట్రీ కంటైనర్ అనేది ఇస్తున్నాను. ఓకేనా, కంట్రీ కంటైనర్, దీన్ని మనం
స్టైల్ చేద్దాం. దీనికి మనం ప్రాపర్టీస్ అయితే ఇద్దాం అనమాట. ప్రాపర్టీస్ అనేవి చైల్డ్కి అప్లై అవుతున్నాయా లేదా అని చెక్ చేద్దాం అనమాట. దీన్ని అయితే తీసేస్తున్నాను నేను. ఇప్పుడు నేను డాట్ నేను ఏమి యూజ్ చేస్తున్నాను, క్లాస్ అట్రిబ్యూట్ని అయితే యూజ్ చేస్తున్నాను. క్లాస్ సెలెక్టర్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సెలెక్టర్ నేమ్ వచ్చేసి కంట్రీ కంటైనర్. ఇందులో మనకి కలర్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు నేను దేనికి ఇస్తున్నాను, పేరెంట్కి ఇస్తున్నాను. పేరెంట్కి ఇచ్చిన ప్రాపర్టీస్ అనేవి చైల్డ్కి అప్లై అవుతాయో చూద్దాం. కలర్ బ్లూ అనేది ఇచ్చాను. ఇక్కడ చూసారు కదా, మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, నేను పేరెంట్కి ఇచ్చిన ప్రాపర్టీస్ అనేవి మనకి చైల్డ్కి అయితే అప్లై కావడం జరుగుతుంది. ఈ కలర్ అనేది ఇది ఇన్హెరిట్ అయిందనమాట. ఓకేనా, ఈ కలర్ ప్రాపర్టీ అనేది ఇన్హెరిట్ అవుతుంది, పేరెంట్కి ఇస్తే చైల్డ్ కూడా అప్లై అవుతుంది అయితే గుర్తుంచుకోండి అనమాట. ఓకేనా, దీని తర్వాత మనం ఇప్పుడు కలర్ యూజ్ చేసాం. ఇప్పుడు ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు టెక్స్టైల్ లైన్, ఈ టెక్స్టైల్ లైన్ ప్రాపర్టీస్ అనేది ఈ టెక్స్టైల్ లైన్ ప్రాపర్టీ అనేది ఇన్హెరిట్ అవుతుందా కాదా, ఇన్హెరిట్ ప్రాపర్టీయా కాదా అని చెక్ చేద్దాం అనమాట. ఈ టెక్స్టైల్ లైన్ సెంటర్ అని యూజ్ చేసినప్పుడు ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అనేది సెంటర్కి అయితే మూవ్ అవుతాయా కావాలని చూద్దాం. ఓకేనా, ఇప్పుడు దీనికి మనం టెక్స్టైల్ లైన్ అయితే ఇద్దాము. టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకేనా, టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చినప్పుడు మనకి అవి అయితే సెంటర్కి అయితే మూవ్ కావడం జరిగింది. ఓకేనా, ఈ టెక్స్ట్ అలైన్ కూడా ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ అనేది గుర్తుంచుకోండి. ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే ఈ హెడ్డింగ్ కానీ, ఈ పారాగ్రాఫ్ కానీ, ఈ పారాగ్రాఫ్ కానీ ఇవన్నీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనమాట. ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే మొత్తం విడ్త్ని అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ హెడ్డింగ్, పారాగ్రాఫ్ అనేది మొత్తం విడ్త్ని అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. చూసాం కదా మన ప్రీవియస్ వీడియోలో ఇన్లైన్ ఎలిమెంట్స్ అలాగే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇవన్నీ మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనమాట. మొత్తం విడ్త్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి దీన్ని మనం ఇన్స్పెక్ట్ చేసినట్టయితే చూసారు కదా, ఈ హెడ్డింగ్ అనేది మొత్తం విడ్త్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ బ్రౌజర్ ఎంతైతే ఉంటుందో మొత్తం విడ్త్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో మనకి సెంటర్ అయితే రావడం జరుగుతుంది అనమాట, ఆ విడ్త్ని బేస్ చేసుకొని. ఈ పారాగ్రాఫ్స్ కూడా ఓకేనా, ఈ విధంగా మనం ఇన్స్పెక్ట్ చేసినట్టయితే దాని విడ్త్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఆ బ్రౌజర్ ఎంత ఉంటుందో అంత విడ్త్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి యాడింగ్ బార్డర్, మనం దీనికైతే బార్డర్ అయితే యాడ్ చేద్దాం అనమాట. ఇక్కడ బార్డర్ స్టైల్ అంటే మనకి లైన్ లాగా రావాలని. ఓకేనా, బార్డర్ విడ్త్ అంటే అది ఎంత విడ్త్ ఉండాలని, బార్డర్ కలర్ అంటే మనకి ఏ కలర్ ఉండాలని. అయితే మనం ఈ బార్డర్ ప్రాపర్టీస్ కూడా మనం అప్లై చేసి అయితే చూద్దాం. అప్లై చేసినప్పుడు మనకి ఇది ఇన్హెరిటెన్స్ కాదా అని తెలుస్తుంది అనమాట. సరే అయితే చూద్దాము. ఇక్కడ నేను బార్డర్ ఐకన్ స్టైల్, ఇక్కడ సాలిడ్ అంటే మనకి లైన్ లాగా రావాలని, అలాగే బార్డర్ విడ్త్ వచ్చేసి ఒక 2 పిక్స్ అయితే ఇస్తున్నాను. అలాగే బార్డర్ కలర్, బార్డర్ సంబంధించిన కలర్ నేను గ్రీన్ అనేది ఇస్తున్నాను, గ్రీన్. ఓకేనా, చూసారు కదా మనకి గ్రీన్ కలర్ అయితే రావడం జరిగింది. ఈ బార్డర్ అనేది ఈ చైల్డ్ ఎలిమెంట్స్కి ఇన్హెరిట్ అయిందా, కాలేదని ఏ విధంగా చెప్తున్నాం. ఇక్కడ మనకి ఈ బార్డర్ అనేది మనకి చైల్డ్ ఎలిమెంట్స్కి ఇన్హెరిటెన్స్ అంటే వీటికి అప్లై కాలేదు. ఓకేనా, మనం పేరెంట్ ఎలిమెంట్కి ఇచ్చినప్పుడు ఈ చైల్డ్ ఎలిమెంట్స్కి అనేవి ఇలాంటి ఎఫెక్ట్ అయితే కాలేదనమాట, ఎలాంటి ఎఫెక్ట్ అయితే చేయలేదన్నమాట. ఓకేనా, ఈ బార్డర్ ఎలిమెంట్ అనేది ఇన్హెరిటెన్స్ చేయలేదు. ఈ విధంగా తెలుసుకోవాలంటే ఇక్కడ మనం ఇండివిజువల్గా అయితే ఇద్దాము అనమాట. ఇక్కడ మనం ఇంకో పారాగ్రాఫ్ అయితే ఇండివిజువల్గా అయితే ఇద్దాము. కంట్రీ, స్టేట్స్ అనేది ఇచ్చి సేమ్ ఈ ప్రాపర్టీస్ అనేవి దీనికైతే అప్లై చేద్దాం అనమాట. ఓకేనా, ఇక్కడ నేను దీనికి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంట్రీ స్టేట్స్. ఓకేనా, ఇక్కడ దీన్ని అయితే కాపీ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఇంకొక టూల్ సెట్ని అయితే రాస్తున్నాను. నేను క్లాస్ అట్రిబ్యూట్ అయితే ఇస్తున్నాను, క్లాస్ సెలెక్టర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేను సేమ్ బార్డర్ ప్రాపర్టీస్ అయితే అప్లై చేస్తున్నాను. మనకి ఇన్హెరిటెన్స్ అయితే ఏంటంటే మనకి ఇండివిజువల్ ప్రతి ఎలిమెంట్కి అయితే ఈ విధంగా అయితే రావాలన్నమాట. ఈ విధంగా బార్డర్ అయితే రావాలి, కానీ మనకు వచ్చిందా, రాలేదు. ఎందుకంటే ఈ బార్డర్ అనేది మనకి ఇన్హెరిటెన్స్ కాలేదు. మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్ని ప్రాపర్టీస్ మన పేరెంట్కి అయితే అన్ని ప్రాపర్టీస్ అనేవి ఈ చైల్డ్ ఎలిమెంట్స్కి అప్లై కావాలి అని అయితే రూల్ అయితే లేదనమాట. ఓన్లీ కొన్ని మాత్రమే అప్లై కావడం జరుగుతుంది అనమాట. మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగిందనమాట.
ఓకేనా. మనకి ఇక్కడ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేవి 2 టైప్స్ లాగా అయితే కేటగరైజ్ చేయడం జరిగింది. ఒకటి ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్, అలాగే నాన్ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ అయితే కేటగరైజ్ చేయడం జరిగిందన్నమాట. ఓకేనా. ఇక్కడ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే మనం ఎప్పుడైతే పేరెంట్ ఎలిమెంట్స్కి ఆ ప్రాపర్టీస్ ఇస్తామో అవి చైల్డ్కి కూడా అప్లై కావడం జరుగుతుంది అనమాట. ఏవైతే నాన్ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే మనం పేరెంట్కి ఇచ్చినప్పుడు ఆ ఎలిమెంట్స్ అనేవి చైల్డ్కి అయితే అప్లై కావాలన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మనం కలర్ ఇచ్చాం కదా, ఆ కలర్ ఇచ్చినప్పుడు ఆ పేరెంట్స్ చైల్డ్ ఎలిమెంట్స్ కూడా అప్లై కావడం జరిగింది. అలాగే మనం ఎప్పుడైతే బార్డర్ ఎలిమెంట్స్ అనేవి మనం పేరెంట్కి ఇచ్చామో ఇప్పుడు మనకి చైల్డ్కి అయితే అప్లై కాలేదన్నమాట. అసోటివి మనకి నాన్ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ అని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ ఎగ్జాంపుల్ వచ్చేసి కలరు, టెక్స్ట్ అలైన్, ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ స్టైల్, అలాగే ఫాంట్ వెయిట్, ఇలా మనకి చాలా అయితే ఉండడం జరుగుతుంది. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదనమాట. మనకి అలాంటి యూజ్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు మీరు గూగుల్ అయితే చేయొచ్చు అనమాట. గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే అది ఇన్హెరిటెన్స్ అవుతుందా కాదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఎంత ఎక్స్పర్ట్ అయినా కానీ ఇవన్నీ అయితే గుర్తుంచుకోడు. మనకి యూజ్ చేయాల్సినప్పుడు మనం అయితే గూగుల్ అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా. నాన్ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ వచ్చేసి దానిలో ఎగ్జాంపుల్ వచ్చేసి వెయిట్, విడ్త్, హైట్, బార్డర్, ప్యాడింగ్, అలాగే మార్జిన్, బార్డర్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఇమేజ్, ఎక్సెట్రా, ఇలా మనకి చాలా అయితే ఉండడం జరుగుతుంది. ఇవన్నీ మీరు గుర్తుంచాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా. నేను కొన్ని అయితే మీకు నోట్స్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ నోట్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ప్రతి వీడియోకి సంబంధించిన నోట్స్ అయితే ప్రతి వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే మీకు రివిజన్ చేయడానికి మొత్తం ఫుల్ నోట్స్ అయితే పెట్టడం జరిగింది అనమాట. అలాగే మీకు ఇంకోటి ఏంటంటే మీరు తప్పకుండా మనకి ఇంకా నాతో కనెక్ట్ అవ్వాలంటే మన లింక్డ్ఇన్లో అయితే కనెక్షన్ రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే యాక్సెప్ట్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ మీకు ఇన్హెరిటెన్స్, నాన్ ఇన్హెరిటెన్స్ అంటే ఏందో తెలిసింది అనుకుంటున్నాను. మనం ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాం అంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్, మనకి 3 టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ గురించి అయితే నేర్చుకోవడం జరిగింది. క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్, అలాగే టైప్ సెలెక్టర్. మన క్లాస్ సెలెక్టర్ అనేది డాట్ తోడు అయితే రిప్రజెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఐడి సెలెక్టర్ అంటే యాష్ అయితే ఇస్తాము. అలాగే టైప్ సెలెక్టర్ అంటే ట్యాగ్ నేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. మోస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ సిఎస్ఎస్లో మనకి ఇన్హెరిటెన్స్ గురించి అయితే తెలుసుకున్నాం అనమాట. మనం నెక్స్ట్ వీడియోలో అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ సిఎస్ఎస్లో మనకి స్పెసిఫిసిటీ, అలాగే క్యాష్ క్యాడింగ్ అంటే ఏందో తెలుసుకుంటాం అనమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి సిఎస్ఎస్లో. దీన్ని యూజ్ చేసుకుని మనకి ఈ HTMLకి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేవి ఏ విధంగా అప్లై అవుతాయి అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ.